ఇప్పటి స్కూళ్ళ సంగతేమో కానీ అప్పట్లో నేను చదువుకునేటప్పుడు సార్లు మేడాలు ఏమన్నా స్టిట్టుగుండేటోళ్ళ అనోళ్ళ. వామ్మో, మా సామాన్య శాస్త్రం టీచర్ అయితే మస్తు కొట్టేదోళ్ళ. చేతులకు ఇట్లా వాతలు కూడా వచ్చినాయి. టీచర్కి ఇలా జ్వరం రావాలి, కాలిరిగి దవాఖానలో పడాలి అని మస్తు మొక్కుకునేదోళ్ళ దేవుళ్ళను. ఇప్పుడు తలుచుకుంటుంటే నవ్వొస్తున్నది కానీ అమ్మో, అప్పుడైతే టీచర్లు అంటేనే దెయ్యాల లెక్క భూతాల లెక్క కొట్టేది మాకు. కానీ వాళ్ళు అట్లా చదువు చెప్పకుంటే పోరగాన్లు ఎంత ఆగమయ్యేటోళ్ళో. వాళ్ళ ఇలువ పెదగైనాక ఎరికైందోళ్ళ. నిజంగా బల్ల పాఠాలు చెప్పే టీచర్లు గ్రేటు. సరే కానీ ఇప్పుడు నీకు ఉన్నట్టుండి నీ బడెందుకు యాదికొచ్చే, ఆ టీచర్లను ఎందుకు మతికి తెచ్చుకుంటున్నావు అని అంటారా? అయ్యో ఏం లేదోళ్ళ, ఇగో ఈ పిల్లగాడు చూస్తే యాదికొచ్చింది, చూడుండ్రి మీరు. ఓష్ని పిలగాన్లేంది ఈయన కాలం మీద వాడు ఏడుస్తురు ఎందుకు కావచ్చు అనుకుంటురా? ఆడికే అత్తన్న ఈయన సైదులు సారోల్లా, మన సూర్యాపేట జిల్లా పోలమల్ల జెడ్పీ బల్లే తెలుగు సారు. సందులు సమాసాల పద్యాలన్నీ మంచిగా చెప్తాడు. ఇక పిల్లగాన్లకు చదువు విలువ కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పేదట. అయితే సర్కారు కోలువంటేనే బదిలీలాయే. ఈ సైదులు సార్కు కూడా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఇక ఈ ముచ్చట ఎరకయి బడి పోరగాన్లు సారుకు అడ్డం పడి మీరు మా బడి ఇడిచిపెట్టి పోవద్దు సారు అని బతలాడుకున్నారు. అగో ఏడ్చుకుంటా కాళ్ళు పట్టుకున్నారు. నిజంగా ఈసారి ఎంత మంచిగా పాఠాలు చెప్తే ఈ పిల్లగాండ్లు గింతగానం తనలాడతారు చెప్పు. అసలు ఈ జమానాల సర్కారు బడి సారంటేనే యాళ్ళకు చక్కగా రారు, బడి ముఖానే చూడరు, మంచిగా క్లాస్ రూములనే వండుకుంటారు అని కొంతమంది చెడ్డ పేరు తీసుకొచ్చారు. అంతెందుకు కొందరు సార్లు తాగి కూడా అత్తరట. అసొంటోళ్ళు చేపట్టి సర్కారు బడికి పోవాలంటేనే వెనకడు చేస్తారు చాలా మంది. అయితే అసొంటోళ్లే కాదుల్లా, ఇగో ఇసొంటి మంచి సార్లు కూడా ఉంటారు. ఇంతమంది మనుషులను గెలుచుకున్న సైదులు సార్ను నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా.